హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా? సో ఇండియన్ హిస్టరీ అన్నమాట. సో ఇందులో మనకి ఏన్షియంట్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఓకేనా? సో ఈ త్రీ టాపిక్స్ అండ్ మిస్లీనియస్. సో అదర్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. సో ఓకేనా? సో మనకి టాప్ 1000 బిట్స్ అన్నమాట. నేను ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి వేరియస్ ఎగ్జామ్స్లో అడిగినవి, అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ వీడియోలో మనము టైప్ 1 అంటే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో మనకి రిపీటెడ్గా ఏ బిట్స్ అయితే అడిగారో వేరియస్ ఎగ్జామినేషన్స్లో ఆ బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ సిరీస్ మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఓకేనా? సో అప్ టు 1000 బిట్స్ అండ్ దీనికన్నా ప్లస్ బిట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అప్ టు 800 దాకా ఉన్నాయి. సో అప్ టు 800 బిట్స్ దాకా ఉన్నాయి అన్నమాట మిస్లీనియస్. ఓకేనా? సో ఆ టాపిక్స్ కూడా మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఏవైతే రిపీటెడ్గా అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిమా? ద యూనివర్సిటీ విచ్ బికమ్ ఫేమస్ ఇన్ ద పోస్ట్ గుప్తా ఎరా. ఓకే. సో పోస్ట్ గుప్తా ఎరాలో మనకి ఫేమస్ యూనివర్సిటీ నేమ్ అడుగుతున్నారు. సో మనకి పోస్ట్ గుప్తా అంటే గుప్తల కాలంలోకి మనకి మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీ మనకి నలంద యూనివర్సిటీ. ఓకేనా? సో దీన్ని మనకి ఫౌండర్ ఎవరు అంటే నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు? కుమార్ గుప్తా 1. ఓకేనా? సో నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు అంటే కుమార్ గుప్తా 1. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి సీజీఎల్లో అడిగారు సీజీఎల్ అండ్ సిఐఎస్ఎఫ్లో కూడా అడిగారు అండ్ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్లో కూడా అడిగారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బాణభట్ట వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ విచ్ ఎంపరర్. సో మనకి బాణభట్ట ఎవరు కోర్ట్ పోయట్ అని అంటున్నారు? సో మనకి హర్షవర్ధన కోర్ట్ పోయట్ అనమాట. ఓకే. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ కూడా మనకి వేరియస్ సీజీఎల్ అండ్ సిపిఓ, సో ఎంటీఎస్, సో ఇలా వేరియస్ ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇన్స్పైర్డ్ ద పెయింటింగ్స్ ఆఫ్ అజంతా. సో అజంతా యొక్క పెయింటింగ్స్ ఇన్స్పైర్ చేసేది ఏంటి? కంపాసినేట్ బుద్ధ. ఓకేనా? సో మనకి అజంతా పెయింటింగ్స్ యొక్క థీమ్ ఏంటి? సో అందులో దేనికి సంబంధించింది అంటే కంపాసినేట్ బుద్ధ. సో బుద్ధాకి సంబంధించిన పెయింటింగ్స్ అన్నమాట అవి. ఓకే. నెక్స్ట్, కాయిన్స్ మేడ్ ఆఫ్ మెటల్ ఫస్ట్ అపియర్డ్ ఇన్. సో మనకి కాయిన్స్ అనేవి మెటల్కి సంబంధించిన కాయిన్స్ అనేవి మనకి ఎక్కడ అపియర్ అయ్యాయి అంటే మౌర్యుల కాలంలో, ఏజ్ ఆఫ్ మౌరియన్స్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ కాయిన్స్ రిలేటెడ్ బిట్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డాష్ కేవ్స్ ఆర్ ఏ నెట్వర్క్ ఆఫ్ స్కల్ప్టెడ్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ ముంబై హార్బర్. సో ముంబై హార్బర్లో మనకి లొకేట్ అయిన కేవ్స్ ఏంటి? స్కల్ప్టెడ్ కేవ్స్ అనమాట. సో అవి మనకి ఎలిఫెంటా కేవ్స్. ఓకే. సో ముంబై అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఓకే. నెక్స్ట్, మహాబలిపురం వాజ్ ఫౌండెడ్ బై. సో మహాబలిపురం ఎవరు ఫౌండ్ చేశారు అంటే నరసింహవర్మన్. ఓకే. సో మనకి సన్ కోనార్క్ టెంపుల్ ఫౌండర్ ఎవరు కమెంట్ చేయండి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్, ద కైలాసనాథ టెంపుల్ ఎట్ కాంచీపురం. సో మనకి కైలాసనాథ టెంపుల్ ఇది మనకి శివ టెంపుల్ అనమాట. ఓకేనా? శివుడికి సంబంధించిన టెంపుల్ మనకి ఎక్కడ ఉంది అంటే కాంచీపురం. సో ఇక్కడ మనకి సర్టెన్ స్ట్రక్చర్స్ అండ్ పెయింటింగ్స్ అనేవి, బొమ్మలు అండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని బుల్ చేసింది ఎవరు అంటే నరసింహవర్మన్. ఓకేనా? సో నరసింహవర్మన్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ రాక్ కట్ టెంపుల్ ఆఫ్ కైలాస ఈజ్ ఎట్. సో మనకి కైలాస రాక్ కట్ టెంపుల్ అంటారు. సో రాక్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట, మొత్తం రాళ్ళే. ఓకేనా? సో మనకి ఈ ఫేమస్ కైలాసనాథ్ టెంపుల్ ఎక్కడుంది అంటే ఎల్లోరా. ఓకేనా? సో ఎల్లోరా మహారాష్ట్ర అని కూడా అంటారు. ఓకే. సో మహారాష్ట్ర ఎల్లోరా అంటాం. ఓకే. నెక్స్ట్, ద టైటిల్ ఇండియన్ నెపోలియన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు. సో మనకి ఇండియన్ నెపోలియన్ ఎవరిని అంటాము అంటే సముద్రగుప్త. ఓకేనా? సో సముద్రగుప్త అని మనకి ఇండియన్ నెపోలియన్ అని అంటాం. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్,
ద రథాస్ ఆఫ్ మహాబలిపురం వాస్ బిల్ట్ డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్. సో మనకి మహాబలిపురం సంబంధించిన రథాస్, సో అవి మనకి ఎప్పుడు బిల్డ్ చేశారు, ఏ కాలంలోది బిల్డ్ చేశారు అంటే పల్లవాస్. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఓకే, సో పల్లవాస్ కాలంలో మనకి మహాబలిపురం రథాస్ ఉంటాయి కదా, సో అవి ఇప్పుడు ఏ కాలంలో బిల్డ్ చేశారు అంటే పల్లవాస్ ఉండే కాలంలో ఇది బిల్డ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, విచ్ వాస్ ద ఓన్లీ ఇండస్ సైట్ విత్ అన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డోక్యార్డ్. సో మనకి ఆర్టిఫిషియల్ బ్రిక్ డోక్యార్డ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే, సో మనకి హెరిటేజ్ సైట్ అనమాట, లోథాల్. ఓకేనా, సో లోథాల్ మనకి గుజరాత్. ఓకే, నెక్స్ట్. ద నంబర్ సిస్టమ్ జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై. సో మనకి జీరో ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఆర్యభట్ట. ఓకే, సో ఆర్యభట్ట. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద చోళా టెంపుల్స్ వర్ డెడికేటెడ్ టు శివ. ఓకేనా, సో చోళా టెంపుల్స్ మనకి మోస్ట్లీ ఏ దైవానికి సంబంధించిన టెంపుల్స్ అంటే మనకి శివుడికి సంబంధించిన టెంపుల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. బుద్ధ మీన్స్. సో బుద్ధ అంటే ఏంటి? సో బుద్ధ అంటే పవర్ఫుల్, జీనియసా, రిలీజియస్ ప్రీచరా అండ్ ఎన్లైటెడ్ వన్. సో బుద్ధ అంటే ఏంటి అంటే ఎన్లైటెడ్ వన్ అనమాట, అంటే ఎన్లైటెడ్ వన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ మా. సో